పుడుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక తునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే Welcome you all to most beautiful, most ultimate, world's costliest show, Oxo Western Beach presents Nasho, powered by Gioni Mobiles. మీ అందరిలో కొంతమంది ధైర్యవంతులు కొంతమంది అమాయకులు నా కళ్ళ కట్టొచ్చినట్టు కనబడుతున్నారు. వై ధైర్యం గురించి అమాయకత్వం గురించి నేను చెప్తాను. అమాయకత్వం అంటే అమ్మాయిల గురించి అనుకునేదే, నీ గురించి. అమాయకత్వం అంటే ఎలా ఉంటుందంటే దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉంది అనుకో, దాన్ని ధైర్యం అంటారు. అది ఉంది అని తెలిసి కూడా ఎదుర్కోలేదనుకో అమాయకత్వం అంటారు. ఏమీ తెలీదు అని అమాయకంగా చెప్పే అమ్మాయిల్ని, అన్నీ తెలుసు అని ధైర్యంగా చెప్పే అబ్బాయిల్ని ఎప్పుడు నమ్మకూడదు. అబ్బాయిల జీవితం నాశనం చేయడానికి వాళ్ళు చూసే మొదటి చూపే అమాయకత్వం. అలా చూస్తారు. అయితే ఎంత పెద్ద ధైర్యం ఉన్న మగాడైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తిట్టడానికి ధైర్యం, కొత్త బాయ్ ఫ్రెండ్ దగ్గర నటించడానికి అమాయకత్వం ఎప్పుడు అమ్మాయిలకి అందుబాటులోనే ఉంటుంది. జస్ట్ కామన్. అంటే వాళ్ళకి ఏమన్నా కావాలనిపిస్తే మాత్రం చాలా అమాయకత్వంగా చూస్తారు. ఏయ్ అబ్బా ప్లీజ్, మనకేదైనా కావాలని మనం ధైర్యంగా అడిగామనుకో, ఏ బేబీ ఎక్స్క్యూజ్ మీ అంటే నిర్మోహమాటంగా నికృష్టంగా కుక్క కంటే ధైర్యంగా ప్రపోజ్ చేస్తే వాళ్ళు ధైర్యంగా రిజెక్ట్ చేస్తారు. అంటే మన ఎక్స్క్యూజ్ మీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే ఎందుకంత చిరాకు మరి. అదే ఒకవేళ ఒప్పుకున్నా అమాయకంగా వదిలేస్తారు. ఎలా వదులుతారంటే అసలు మనకు తెలియదు కూడా తెలియదు వదిలేసినట్టు. ఓ రోజు ఫోన్ బంద్ అయిపోతుంది, మనకి టెన్షన్, ఎందుకు ఫోన్ చేయట్లేదు పొద్దున్నే. పోనీ వాళ్ళ ఇంటి ల్యాండ్ లైన్ ఫోన్ చేశాను, వాళ్ళ అమ్మ ఫోన్ ఇస్తుంది, వాళ్ళ అమ్మకి తెలుసు నువ్వే అని. హలో ఆంటీ స్వాతి ఎవరు ఎవరా నువ్వు అంటుంది. అయిపోయి కథం. నిజంగా చెప్తున్నారా? అబ్బాయిలందరూ గుండె మీద చేసుకుని వస్తారు. గుండె ఎటు సైడ్ ఉంటుంది? లెఫ్ట్. ప్రేమించిన తర్వాత తెలుస్తుంది అది రైట్ కి కదిలిందని. అబ్బాయిలు అందరూ అమాయకులేరా? ఎందుకు తెలుసా? చుట్టాలింట్లో తిన్న చపాతీకి కూడా బిల్లు అడుగుతారు. మనం ఎక్స్క్యూజ్ మీ ఇంట్లో బిల్లు ఎంత చెప్పండి కట్టి వెళ్ళిపోతామని. అదే అమ్మాయిలు అమ్మో వాళ్ళ ధైర్యాలు తగలయ్యో. మనం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి హోటల్కి వచ్చి పెట్టిన ఏం డార్లింగ్ అంతేనా, నా కొత్త ఓన్లీ 1 lakhేనా. దీనికి ఏదో జీవితాంతం మనం రాసి ఇచ్చినట్టు సిటీలు. వాళ్ళు తప్పు చేస్తే మనం తిట్టేలోపే అమాయకత్వం పెడతారు. ఎట్లా పెడతారు తెలుసా? అదే మనం తప్పు చేస్తే మనం అమాయకంగా పెట్టే లోపే, అంటే మనం ఏ ఫేస్ పెట్టా వాళ్ళు ధైర్యంగా తిట్టేస్తారు. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదు? నన్ను ఇంతసేపు వెయిట్ చేస్తావా? నేను ఏమనుకుంటున్నావురా ఈ పార్కులో అందరూ ఇలా ఎప్పుడు చూడ్డు. మళ్ళీ మనం కిస్ అడిగామనుకో, కిస్ అంటే ఏంటి? అదేం చాక్లెటా? ఏ హోటల్లో దొరుకుతుంది? అదే వాళ్ళని అడిగామనుకో, ఏ కిస్ అంటే ఏంటి? 1 minute వ్యాసం అంటే ఇట్లా పేజీలు పెట్టి దప్ప రాస్తారు. ప్రపంచంలో ఒక్క విషయం చెప్తాను రా, పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు అమాయకత్వంగా తలదించుతారు, పెళ్లి అయిన తర్వాత మనం ధైర్యంగా తల లేపుకునేలా చేస్తారు రా. అదిరా అమ్మాయిలంటే. పొరపాటున పొగిడితే ఎంత వచ్చింది సౌండ్ చూడు. ఇది మన అమాయకత్వం రా. మీకు అందరికి ఒకరిని పరిచయం చేస్తాను రా. వాడు ఎవరు తెలుసా? వాడి అమాయకత్వానికి దూరంగా, భయానికి ఎప్పుడు అంటే ఇట్లా భయం వాడు వెళ్తుంటే వాడు వెనకే ఉంటుంది. హలో సార్, హలో ఇలా పిలుస్తుంటుంది. ధైర్యం ఎక్కడో ఉంటుంది. పిచ్చి అనుకో నెత్తి మీద తాండవం చేస్తుంటది. ఏ అలా ఉంటాడు. వాడిని పిలిచిదాం. లెట్స్ కాల్ ఆర్పి. సీతాలమ్మ సౌవడల్లి నవ్వాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ. అతను తెలియదే, అతను ధైర్యం నాకేం తెలియదు. అబ్బో నీ అమాయకత్వం. ఇలా దగ్గర రారా, ఇది రారా. నేను రాను. ఆర్పి
నేను అమ్మాయి దగ్గరకు వస్తున్నా ఏదో ఒకటి చేస్తావు. ఎవడైనా నేను ఎవడైనా ఏమైనా చేయగలుగుతాడరా? నీకు నువ్వే ఏమీ చేసుకోలేవు, నీకు ఇంకోటి ఎందుకురా? కాదురా, నలుగురు పిల్లలకి నాన్నలాగా ఉంటావు, నువ్వు అమాయకుడు ఏంట్రా? నేను అమ్మాయి అమ్మాయి పొరపాటున ఆర్పి ఇలా రా అందనుకో, ఏం చేస్తావు? నన్ను ఎందుకు మేము లాగుతున్నాం, చెప్పు తీసుకొని కొడతా. అట్లా లాగకూడదు, తప్పు కదా. అట్లా లాగకూడదు. ఏ అమ్మాయి వచ్చి నీకు ఐలేవు చెప్తే అంటే నేను అమ్మాయికును కదా. ఒక అమ్మాయి ఆర్పి నాకు ఏమైనా ముద్దు పెడతావాడింది. ఇమీడియట్లీ నా సెల్ తీసుకుని ఆండ్రాయిడ్ మొబైల్ కొనున్నప్పుడు సోనీ ఎక్స్పీరియా, దాంతో అమ్మి ఫోటో తీసి ఆ ఫోన్ లో ఆ ఫోటో ముద్దు పెట్టినా. ఒకసారి ఇంకొక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఆర్పి మన ఇద్దరు అమ్మ నాన్న ఆట ఆడుకుందామా అనింది. అమ్మాయి నా నేను క్వార్టర్ కొట్టి అమ్మి చంప పగలు కొట్టా. ఎందుకంటే మా నాయన మా అమ్మతో అట్టే ఆడతాడు రోజు. ఒక రోజు ఒక అమ్మి నా దగ్గరకు వచ్చింది. అమ్మ నా రోజా పువ్వు ఇచ్చి నాకు ప్రపోజ్ చేసింది. దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక మడిచి నేను ఆడో పెట్టుకున్నా. నీకెందుకు అయితే ఇంకొక అమ్మాయి అయితే నేను రోజు చూస్తా నవ్వుతానే ఉన్నది. చూస్తుంది నవ్వుతుంది, చూస్తుంది నవ్వుతుంది, చూస్తుంది నవ్వుతుంది. ఐమీన్ తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్ లో జాయిన్ చేయించి ఆయన. సరే ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆర్పి నా గుడుగు లేదు, అంత గుడుగు తీసిన. డబ్బులు ఏముంది, డబ్బులు ఇచ్చిన. పిల్లకాయలు లేరు కదా అని చెప్పి పిల్లకాయలు ఇద్దాం ట్రై చేస్తే చంపకలు కొట్టేసింది. మరి 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 అమాయకుడు నేను కాదు. రాదు అమాయకత్వం. పిల్లకాయలు లేరు, పిల్లకాయలు ఇవ్వడం. ఒక ఆంటీ అనింది. ఏందబ్బా ఈ సౌండ్ నేను తిరిగి చూసిన. ఆంటీ దగ్గర పడి ఏమంటే ఎట్టున్నావు అని అడిగిన. అప్పుడు ఆంటీ అనింది ఆర్పి అంకుల్ ఊళ్ళో లేడు అని. వెంటనే అంకుల్ ఫోన్ కొట్టినా. ఏం అంకుల్ ఆడిపోయినావు, ఇక్కడ ఆంటీ భయపడతా ఉండదు, రావచ్చు కదా అని అడిగిన. అప్పుడు ఈ మనిషి చొప్పు తీసుకుని కొట్టింది. ఏమో నాకు ఏం చిన్నప్పటి నుంచి అమాయకునే. అంకుల్ ఊళ్ళో లేనప్పుడు నేను పిలిచిందంటే ఏంటి అర్థం? ఏమర్థం అంటే అంకుల్ లేడు, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది, నువ్వు ఫోన్ చేసి పిలవచ్చు కదా అనే కదా. అమాయకత్వానికి ధైర్యానికి దగ్గరగా తిరుగుతుంటాడు వీడు. ఏమో నేను ఏం చేయలేకపోతున్నా ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఏదో పీకినట్టు. మొత్తానికి వీడి గురించి చెప్పాను కాబట్టి మీ జీవితంలో చేసిన సంఘటనలు చెప్పండి. అది అమాయకత్వం ధైర్యం అని చెప్తా. నా గర్ల్ ఫ్రెండ్ నవ్వితే సమంత కన్నా నువ్వే బాగా నవ్వినవే అని చెప్తే అది నమ్మడం తన అమాయకత్వం, కానీ తన నవ్వు రోజు భరించడం నా ధైర్యం. నేనేం చేస్తానన్నా నా లవర్ నన్ను నమ్మట్లేదు చంటి. నువ్వు ఏం చేస్తానన్నా మీ అమ్మాయి నమ్మట్లేదు. నన్ను అమాయకుడిలా చూస్తుంది. ఏదైనా చేసుంటే నీ ధైర్యం తెలిసేదిగా. నా గర్ల్ ఫ్రెండ్ నేను మా రూమ్ లో ఉన్నప్పుడు లైట్ ఉన్నప్పుడు నేను అమాయకుని, లైట్ తీసేస్తే నేను ధైర్యవంతుని అన్నయ్య. నువ్వు లైట్ తీసేసినా లైట్ తీయకపోయినా ధైర్యవంతుని అన్నయ్య. నేను ధైర్యవంతుడు. ఆ విషయం నేను నమ్ముతా, మీ గర్ల్ ఫ్రెండ్ నమ్ముతుంది. కరెక్ట్. తప్పదులే, ఏం చేస్తా దరిద్రం. అన్న నేను చాలా ధైర్యవంతుడు అన్న. నా లవర్ తప్పు చేస్తే తప్పని చెప్పి తను తిరిగి చెప్పగలిగా. ఓసారి గట్టిగా చెప్పండి కొట్టండి. చెంటన్నా నా లవర్ చాలా అమాయకురాలు చెంటన్నా. అవును. ఏ నా దగ్గర 10,000 ఉంటే 8,000 ఖర్చు పెట్టి 2,000 వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. ఆ 10,000 ఖర్చు పెట్టాలి, వాళ్ళ అమ్మకే పంపిస్తుంది. అది కూడా ఎవరు ఆ అమ్మాయి? ఎవరు? గర్ల్ ఫ్రెండ్ అన్న. పేరు? పూజ. కాదురా, నీ జేబులో 10,000 ఉంటే 8,000 ఖర్చు పెట్టి 2,000 వాళ్ళ ఇంటికి పంపిస్తుందంటే ఎవరు అమాయకుడు, ఎవరు ధైర్యవంతుడు? అది అడుగుదామని ఇక్కడికి వచ్చినా నీకు. ఆ అమ్మాయి పూజ, నువ్వు పనికిరాని పువ్వువి. నా ప్రియురాలు చాలా అమాయకురాలు. చాలా అమాయకురాలు అంటే మందులో సోడా కూడా పోసుకోదు, డైరెక్ట్ రా కొట్టేస్తుంది. లేదులే, నిన్ను లవ్ చేసిన తర్వాత రా ఏంటి? ఆర్పి జోకేస్తాడు అనుకోవడం ఆర్పి అమాయకత్వం, ఆర్పి జోకేస్తున్నాడు అని తెలిసి కూడా మేము అదే చూడడం మా ధైర్యం. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా కమెంట్. ఓకే, నా కమెంట్ నా ఇష్టంలో. ఫస్ట్ ప్లీజ్.
అమ్మాయిలు తాగుతాడు హొక్క, ఆ తర్వాత అబ్బాయిల జేబులకు పెడతాడు పెద్ద బొక్క. అదా లెక్క. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అట్లనే ఉంటుంది తిక్క. ధూమపానం మద్యపానం అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. అబ్బాయిలు రక్తం తాగడమైనా ఓట్క తాగడమైనా అమ్మాయిలు ఫస్ట్. అమ్మాయిలు అలవాటు అది. ఏం చెప్పావు? అబ్బాయి రక్తాన్ని తాగడమైనా ఓట్క తాగడమైనా అమ్మాయిలు ఫస్ట్. ఒక్క అది ఓడ్క కాదు హుక్క. నీకు బాగా బార్లు ఖాళీగా లేవని బాత్రూమ్ లో తొలగిస్తున్నారు. ఏంది? బార్లు ఖాళీగా దొరకలేవంట బాత్రూమ్ లో తొలగిస్తున్నారు. ఆ ఉక్క పైప్ ప్లేస్ లో గ్యాస్ పైప్ ఉంటే బాగుండేది. ఎందుకు? దరిద్రం వదిలిపోద్ది. నేను అంతమంది మంచి మంచి అందమైన అమ్మాయిని పట్టుకొని ఉక్కదైతే దరిద్రం వదిలిపోతుంటావు. అసలు నీకు ప్రేమించే పోనీ లేరా, వాళ్ళు బాగుండాలనుకోవడం మనం అమాయకత్వమే. కరెక్టే. ఐ యాక్సెప్ట్, ఐ అపాలజైజ్, ఐ సారీ. వాళ్ళందరూ ముఖేష్ ఉంటాడుగా, నా పేరు ముఖేష్. వాళ్ళకి అక్క చెల్లెళ్ళు, వాళ్ళ ఏజ్ 25 అనమాట. ఇంకా ఎక్కువ ఇయర్స్ బతకరాళ్ళు. అమ్మాయిలు బయట ఉక్క కొడతారు, మందు కొడతారు, ఇంటికి వచ్చి మొగుడిని కొడతారు. అమ్మాయిల్ని ప్రేమిస్తే వాడుకొని వదిలేస్తారు పక్క, ఆ తర్వాత కొడతారు హుక్క. ఎందుకో నీ ప్రాశ కోసం నేను చాక్లెట్ ఇవ్వాలనిపిస్తుంది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చెంటి ఇందాకేమో అన్నగా అమ్మాయిలు మాత్రం అబ్బాయిలు జీన్స్ వేసుకుంటారని చెప్పారు కదా, మళ్ళీ అక్కడ ఏంది అబ్బాయి శారీ కట్టుకున్నాడు? వాడు అబ్బాయి అని అన్నానా? భయ్యా వాడిలో వెలుగు లేదు, వాడికి ఎవరికి వెలుగు ఇవ్వలేడు. అరే ఏం చెప్పావు? వాడికి వెలుగు లేదు, వాడికి ఎవరికి వెలుగు ఇవ్వలేడా? నేనే అనుకున్నా ఆడు కూడా అట్ అయిపోయినా. లేదే, తగ్గిపోతుందిరా. అతను ముళ్ళు లేని గడియారం అన్నయ్య. వాచ్ ఎత్తుక్కోవాలా ముళ్ళు ఎక్కడుందో? అన్నయ్య ఇంకొకటి, అతను సీడీ ప్లేయర్ లాంటోడు, అతనికి సీడీనే లేదు. అంటే ఉట్టి కరెంట్కి పెడితే అంటే తప్పితే ఏముండదు. నో సాంగ్స్, నో డిస్కస్. నీకెలా తెలుసు? నాకు అదే ప్రశ్న. ఎప్పుడు చూడే కళ్ళు నన్ను మగాళ్ళ చూస్తున్నాయి. నేనెవరిని? ఎవరు? నా పేరు రవి. నేను రీసెంట్ గా జబర్దస్త్ చూసి ఇలా అయ్యాను. బహుశా నేను మొగాడిలా చూడలేకపోవచ్చు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. గరుడ పక్షి కంట్లో బలం, సింహానికి నోట్లో బలం, ఆడవాళ్ళకి వెళ్ళంతా బలమే. వెరీ వెరీ గుడ్ బాయ్. మాకు తిక్కొస్తే ఎవరికైనా కిక్కిస్తాం. మీకు తిక్కొస్తే ఎవరికైనా కిక్కిస్తావా? మాకు గర్ల్స్ కి తిక్కొస్తే బాగా చెప్పేవాళ్ళు. చాక్లెట్ కావాలి కదా? ఒక్కొక్కరిని కాదు చంటి, 100 మందిని ఒకేసారి తన్ని పెడతా. దాని ఫస్ట్ హస్బెండ్ జాకీ చాన్ అనుకుంటా, అందుకే వీళ్ళ తన్ని పడేస్తుంది. నువ్వే క్లాస్ రా? నువ్వు 9th? ఎట్ట దూరేవు నువ్వు? ఏంటి విచిత్రం, ఎలా జరిగింది? నీ షో కదా, అందుకే వచ్చాను. ఫోన్లే వచ్చినట్టుకు వచ్చి చాక్లెట్ ఇవ్వడం మాకు అలవాటు, ఆనవాయితీ. అందులో తప్పేముంది? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కొత్త పట్టీలు తెచ్చాడు, పెట్టి చూస్తున్నాడు. పట్టీలు పెట్టడానికి కాళ్ళు లేపి చూపిస్తారా? వస్తాయా రావని సైజ్ చూస్తున్నాడు ఎక్స్చేంజ్ చేయడానికి. అది కూడా మొహం మీద మళ్ళీ.
లైఫ్ లో అన్నిట్లో కిక్ కోరుకున్నా, లాస్ట్ పెళ్లిలో కూడా. పెళ్ళైన ఫస్ట్ నైట్ కిక్ వస్తుంది అనుకున్నా గానీ నాకు వచ్చే పెళ్ళామే కిక్ కొట్టే కిక్ బాక్సింగ్ అమ్మాయి వస్తుంది అనుకోలేదు. బా ఎన్ని కిక్కులు ఉన్నాయి దీనిలో. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చంటి షో సాటర్డే వస్తుందని అమ్మాయి బాగా ఫీల్ అవుతుంది, మండే కూడా వస్తే బాగుండని అనుకుంటుంది. నువ్వు బిస్కెట్ వేసావు కదా. మెట్లు బాగా ముద్దొస్తున్నాయి అంట. కళ్ళు ఆర్పకుండా చెప్పు. మెట్లు బాగా ముద్దొస్తున్నాయి అంట. కళ్ళు ఆర్పకుండా చెప్పు. మెట్లు బాగా ముద్దొస్తున్నాయి అంట. అరే ఎందుకురా పాడైపోయిన బల్బు కనెక్షన్ ఇచ్చినట్టు. మెట్లు బాగా ముద్దొస్తున్నాయి అంట. కళ్ళు ఆర్పకుండా చెప్పు, చాక్లెట్ ఇస్తా. మెట్లు బాగా ముద్దొస్తున్నాయి అంట. ఏది ఆర్పకుండా నవ్వు. ఎందుకలా నెగిటివ్ గా చూస్తున్నాడు? అమ్మాయి ఎగ్జామ్ కి వెళ్లే ముందు కన్నభూమికి మొక్కుతుంది. సిగ్గులేదు, సిగ్గులేదు. కన్న తల్లిదండ్రులకు మొక్కండి చాలు. భూములకి, మెట్లకి, చెట్లకి మొక్కక్కర్లేదు. ఎవరికి మొక్కలు వాళ్ళకి మొక్కలు, కానీ ఎవరికి పడితే వాడికి మొక్కుతారు. మీ మొక్కుడు తగలయ్యా. ఏందన్నా అమ్మాయిలు ఆడిడ పడతారు, నాకు మాత్రం పడరు. నేను మెట్లగా పుట్టుంటే బాగున్నా, నా అమ్మాయి నా మీద పడేది. ముఖాలో ఉన్న ఆన్సర్ మైండ్ లోకి రాలని పడుకొని ఉంది. వెరీ వెరీ. చంటన్న షోకి లేట్ అయిపోతుందని ఇంట్లో నుంచి దిగేటప్పుడు కాలు జారి పడిపోయింది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కోతులకు తోకుంటది, అబ్బాయిలకు తోకలు ఉండయి, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఒక అమ్మాయి అబ్బాయి తల్లో పెయిన్లు చూస్తుంది. ఏంటది? ఒక అమ్మాయి అబ్బాయి తల్లో పెయిన్లు చూస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి తల్లో పెయిన్ చూస్తుందా? నీకు చాక్లెట్ ఎందుకు ఇచ్చానో నీకు నాకు మాత్రమే తెలుసు. ఆ సీక్రెట్ ఎవరికి చెప్ప? జీవితంలో అన్ని కోల్పోయిన వాడి జీవితం ఇలా ఉంటుంది. అరే ఒక్క నిమిషం, నువ్వు అక్కడే ఉండు, అక్కడే కూర్చోక, అక్కడే ఉండు. ఆర్పిని రచరావిని ఒకే పిక్ లో చూడాలని కోరిక తీరిపోయింది. అమ్మాయిలతో ఉండడం కంటే ఈ కోతితో ఉండడం నయం. ఎందుకంటే అమ్మాయితో ఉంటే ఉన్న పొచ్చిపోతుంది, అట్లీస్ట్ ఈ కోతితో ఉంటే ఉన్న పెయిన్లు పోతాయి. ఆ దేవదాస్ కి కుక్కు ఉంటది, ఈ దేవదాస్ కి కోతుంది. దేనికి? లవ్ ఫెయిల్. రెండు ఒక అమ్మాయి వల్లే వచ్చాయన్న విషయం నీకు తెలుసా? విషయం నువ్వు చాక్లెట్ ఇయ్యా, మైక్ పట్టుకుంటే చాక్లెట్ ఇస్తున్నావు. నీ చాక్లెట్ కావాలి కదా, తీసుకో తీసుకో తీసుకో, చాక్లెట్ తీసుకో. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. పెట్రోల్ ధరలు మండాయి, తాతకు మండింది, అందుకే అలా. పోయడానికి ప్లేస్ లేదు, కార్లో డీజిల్ లేదు, నాకు ఇంకో ఆప్షన్ లేదు. నా దగ్గర చాక్లెట్ లేదు. వాడు పోయడం మొదలు పెడితే ఎన్ని కాళ్ళు నింపుతాడో వాడికే తెలియదు. నీకు తెలిసి ఏంటి? అంటే ఒకసారి నా పేరు పలకవా నువ్వు? నా పేరు పలకవా ఒకసారి నువ్వు? ఏం పేరు? వీణా. పలకూడదు వాన్సాలా. నువ్వు ఒకసారి నన్ను పిలిస్తే వినాలని ఉంది నాకు. వీణా ఏ స్కెచ్ ఉందా? లేదు లేదు, ఇంకొకసారి. వీణా. నిజంగా చంటి నువ్వు పిలిచాక తెలిసింది నా పేరు ఇంత అందంగా ఉంటదని. కానీ నీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఎన్ని స్కెచ్లు వేసిన చాక్లెట్ మాత్రం నీకు రాదు. నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను చాలా సార్లు పిలిచిన పేరు చంటి. ప్రేమ చిత్రంగా ఎవరైనా ఇక్కడికి వచ్చి బ్రహ్మాండమైన కబాలీ డైలాగ్ చెప్పారంటే వాడికి చాక్లెట్ ఇస్తా. కబాలీ డైలాగ్ చెప్పండి. చెప్తావా? దా. సరే చలో 1 2 3 డైలాగ్. నేను ప్రభాస్ ఫ్యాన్స్, అందులో కొన్ని డైలాగ్. నేను కబాలీ డైలాగ్ అడిగా. సరే చెప్పు, డైలాగ్ ఏదో ఒకటి చెప్పు.
చలో రెడీ. ఆడిపోతా ఏడిపోతా నేను పోతాను అమ్మ అంటూ అధికారం కోసం ఎగబడితే దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గుండాయిజానికి వచ్చిన గ్రూపులకి అన్నికి వచ్చిన రాజకీయానికి వచ్చిన రౌడీజానికి వచ్చిన ఓటుకో లెక్క చొప్పున పోటుకు బలైతారు. తీరంలోని కిరీటాలు ఎరుపు రంగు పోసుకొని పోటెత్తుతాయి. చాక్లెట్ ఇస్తాను కానీ ఇంకోసారి చెప్పింది. ఆడిపోతా ఏడిపోతా నేను పోతాను అమ్మ అంటూ అధికారం కోసం ఎగబడితే దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన రాజకీయంగా వచ్చిన రౌడీజానికి వచ్చిన ఓటుకో లెక్క చొప్పున పోటుకు బలైతారు. తీరంలోని కిరీటాలు ఎరుపు రంగు పోసుకొని వెరీ వెరీ గుడ్ బాయ్. నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ నా ఇష్టం. దీనిలోకి రాబోతున్న సెలబ్రిటీలు ఎవరు అంటే ఆపు బర్రె భరతనాట్యం చేసినట్టుంది. ఈ మొహం ఎలా పెట్టారో తెలుసా? ఎలా పెట్టు? అచ్చం నా మొహం లాగా పెట్టారు. రాజు గారు అండ్ జబర్దస్త్ ఆది. కేసు చూస్తే చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్. కేసు చూస్తే చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్. చారు తాగి చెక్కే కానీ భలే ఎగిరారు ఊర్లో ఊరేగింపు జరిగినట్టు. వెల్కమ్ రాజు గారు. వెల్కమ్ ఆది. థ్యాంక్స్ కమింగ్ టు నా షో నా ఇష్టం. కాదు అదేంట్రా బాగా ఫ్రీగా ఉందా? ఇప్పుడు సచిన్ అంటే చేతిలో బ్యాట్ ఉండాలి. అవును. మరి సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ ఉండాలి. అలాంటి వాడు కింద పంచి ఉండాలి. నా పంచకి ఫ్యాన్స్ ఉన్నారు. నా పంచి నిండా పంచులు ఉన్నాయి. ఇస్తా అన్ని ఇస్తా. మరి ఇతనికి ఒకసారి స్పెడిస్తే మీకు స్టూడెంట్స్ కి ఎవరికైనా బ్యాగులు లేకపోతే చెప్పండి, ఆయన కళ్ళ కిందనే తీసుకోండి. ఈ క్యారీ బ్యాగులు కాదండి. నా వయసు ఎంత అనుకున్నారు? ఎంత? 80. ఎంత ఎంత చెప్పు. మొన్నే ఆ దీపావళికి 20 వెళ్ళి 25 వచ్చింది. ఏమంటే మీకు విషయం చెప్పనా? మొన్న నేను ఇలా నడుచుకుంటా వెళ్తున్నా, నాకు ఒక ఆరతాసపం ఎదురయ్యింది. నా అందం చూసే ఏంటో తల వంచుకొని వెళ్ళిపోయింది. నిన్ను చూస్తే మాకే తల వంచుకోవాలనిపిస్తుంది. కాదురా ఏం నువ్వు మాట్లాడుతున్నావేంట్రా? మరి మాట్లాడితే మాటలు బయట రాక మ్యాంగో జ్యూస్ బయటకు వస్తుందా? ఏమంటే ఆది గారు మీకు ఇంకో విషయం కూడా చెప్పనా? ఏం తెలుసు చెప్పు. బలంతో ఒక సింహాన్ని లొంగొట్టచ్చు కానీ నాలాంటి పుష్పాన్ని లొంగొట్టలేదు. అవును, ఆ పుష్పాన్ని ఎవరో లొంగొట్టలేరు, ఎందుకంటే అది వెర్రి పుష్పం. ఏమంటే మీరు ఎలాగంటారు? మొన్న ఆత్రేయపురం వెళ్తే ఏమన్నారు తెలిసిన? అప్పుడే తయారు చేసిన పూతరేకులాగా ఉన్నామన్నారు. అవును, వాళ్ళు ఒక 20-30 ఏళ్ళ క్రితం తయారు చేసి మర్చిపోయారు దాన్ని. ఏమంటే మీకు ఆఖరిగా మీకు ఒకటి చెప్తున్నానండి. నేను నిద్రపోతే చాలా బాగుంటుందని మా ఆవిడ అంటా తెలుసు. అదిగో నిద్రపోయే ఉంటది. మీ ఇద్దరు చేతులు కలుపుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీగా నేను ఒక సిగ్నేచర్ చెప్పిస్తాను. సిగ్నేచర్ నాతో పాటు మా ఆడియన్స్ కూడా అందరు కలిసి చేస్తారు. రెడీయా? రెడీ 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 రెడీ. సిగ్నేచర్ అంటే పేపర్ మీద పెన్ పెట్టి చేసేది కాదు, యాక్టింగ్ చేయాలి. చేస్తావా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. 1 2 3. థ్యాంక్ యూ సో మచ్. నా సెలబ్రిటీ నా ఇష్టం నాలోకి వచ్చేసారి, సిగ్నేచర్ కూడా చేశారు కాబట్టి ఇప్పుడు గేమ్. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది అబ్బాయి. నేను ఒక హీరో పేరు చెప్తా, ఆ హీరోకి సంబంధించిన డైలాగ్ నువ్వు చెప్పాలి, ఆ హీరోకి సంబంధించిన పాట నువ్వు పాడాలి. ఒకవేళ నాకు రాకపోయినా మీరు అందిస్తారా? కొడితే చచ్చిపోతావా? సరే అవుతారు. ఒకవేళ నీకు పాట ఇస్తే నువ్వు పాడిస్తే వాడు డైలాగ్ చెప్పాలి. ఓకే ఓకే చలో 1 2 3 స్టార్ట్. ఫస్ట్ హీరో చిరంజీవి గారు. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడా.
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు ఏదో చెప్పాలని ఎంతో చెయ్యాలని ఎంతకంటే ఎక్కువ రాదు. మహేష్ బాబు కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు. మహేష్ బాబు వాయిస్ రానుడు కృష్ణ వాయిసే చేస్తాడు. మహేష్ బాబు పాట గలగల పారుతున్న గోదారిలా పలాడుతున్న సిరుగాలిలా చల్లని గాలిలో హాయిగా. అది కృష్ణ పాట మహేష్ బాబు పాట. ఆయన మహేష్ బాబు కృష్ణ వాయి చెప్పేటప్పుడు నేను కృష్ణ స్టెప్ సాంగ్ వేయాలి కదా. ఓకే ఎన్టీఆర్. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ ఆదితో పెట్టుకుంటే చచ్చిపోతావు అంతే. ఎన్టీఆర్ సాంగ్. పాత ఎన్టీఆర్ కొత్త ఇష్టం ఎవరిదో ఒకటి. ఒళ్ళమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరేగిందా ఆ తిక్కరేగి తిమ్మిరేగి ఒళ్ళమ్మి తిక్కరేగిందా. కాదు నువ్వు ప్లాన్ వేసావు కదరా వాళ్ళందరికి చూపిద్దామని. ఓకే నాగేశ్వరరావు గారు. ఎవరు నిన్ను వంచింది? చీ అన్నావు, చీకొచ్చావు, చీదరించుకుంటావు, అసహించుకుంటావు. అయిపోయింది. ఎవరి కోసం అదే అమ్మాయి కోసం వెళ్ళు. ఈ ప్రేమ మందిరం ఈ శూన్య నందనం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎందుకు పెచ్చారి చూపిస్తున్న వాళ్ళకి ఏంటది మీ డాన్స్? పవన్ కళ్యాణ్. నాకు కొంచెం తెక్కుంది, నాకు కొంచెం తెక్కుంది, దానికి లెక్క ఉంది అంతే. ఏంట్రా మీరు నామకు చూస్తే అలాగుండిపోతారు. ఎవరి డబ్బాడు కొట్టుకుండే నిన్న అంతకంటే గొప్ప ఎవడో కన్నులాంటి కన్నులున్న నిన్ననాటి పిల్ల సుందరి 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 సుందరి. కృష్ణరాజు గారు. జానకి ఆ కత్తందుకు జానకి నాయాల్ది నువ్వు రాయిని ఆనది చేసిన రాముడివా శిరస్సుపై మోసిన శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను. బాలకృష్ణ గారు. కదురుతో కదురా గంటి చూపుతో చంపేస్తా. దంచవే మేనెత్త కూతురా హదరా దంచు దంచు బాగా దంచు. ప్రభాస్. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. ఎవడంట ఎవడంట నిన్ను కన్న తండ్రి ట్యూన్ కరెక్ట్ గా వెళ్తుందా లేదా? ట్యూన్ కరెక్ట్ గా వెళ్ళదురా. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. ఎవరంట ఎవరంట నిన్ను ఎత్తుకుంది. ఏ తల్లికి పుట్టాడో ఏ తల్లి పుట్టాడో. అరే పదాలు మార్చవరాయింట్రా నిన్ను. కృష్ణ గారు. ఎవరు నన్ను పిలిచింది? ఎవరు నా తల కొట్టి నాకే తెస్తానంది? శివుడు మూడో కన్ను తెరిచినా నేను మూడంకెల లెక్క పెట్టినా పుట్టేది అగ్ని మిగిలేది భస్మం. ఇదిగో తెల్ల చీర కట్టిన మల్లె పూలు కట్టిన తెల్లార్లు నీ ముద్దు చెల్లించన ఎందుకు అదే అసలు రాత్రి అదే తెల్ల రాత్రి. ఆ రాత్రే కదా నీకు పని లేని రాత్రి. ఓకే ఈ రౌండ్ లో మీరు ఇద్దరు కలిసి పాటలు పాడారు, డాన్స్ చేశారు, కానీ ఎవరు గెలిచారు అనేది డిసైడ్ చేయడం చాలా కష్టమైన విషయమే. ఎందుకంటే సమ ఉద్యోగులు ఉండి మరి మొత్తానికి ఈ బ్రహ్మాండమైన రౌండ్ లో తన క్యాపబిలిటీ యూజ్ చేసి బాగా కష్టపడి గెలిచిన ఏకైక విజేత ఎవరంటే ఆది. ఏమండి ఆది అంటున్నారా రాజు అంటున్నారా వాళ్ళు? ఓకే రాజు అంటున్నారు. లేడీస్ రాజు
చెప్తున్నానండి. అంటే యూత్ లో నాకు ఎంత ఫాలోయింగ్ ఉందో చూసారా. కానీ వాళ్ళ తాతయ్యని గెలిపించుకోవాలని వాళ్ళ తాపత్రయం. నిర్మోమాటంగా గెలిచింది రాజు గారు. గెలిపించింది ఆది. ఓకే, సో మొత్తానికి ఈ రౌండ్ లో రాజు గారు గెలిచారు, గెలిపించింది ఆది. కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లో గెలిపోతాం. దాని పేరు నా ఫోన్ కాల్. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, కానీ మీరు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు, మీరు మీ పేరు మీరు చెప్పకూడదు. ఓకే, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకుండా మీరు ఎవరినైతే ఎక్కువసేపు ఆడుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. ఓకేనా? నువ్వు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు? సునామీ సుధాకర్. సో మా యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ రాజు గారు సుధాకర్కి ఫోన్ చేద్దాం అన్నారు కాబట్టి లెట్స్ కాల్ సుధాకర్. గిలిగిచ్చిగా ఆడుకుంటారా? తీర్థాల్లో గిలిగిచ్చిగా అక్కర్లేదు నాకు. హలో, ఏమండి? సార్ చెప్పండి సార్. ఏమండి, నేను పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నానండి. జబర్దస్త్ సుధాకర్ గారండి? చెప్పండి, ఎవరండి? పాలకొల్లు అండి, వెంకట్రామన్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలాగున్నారు? బాగున్నాను సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, మాకు సంబరం ఉందండి, దేవీ సంబరం ఒకటి, ఒక ఈవెంట్ కావాలి, మేము ఫోన్ చేశాను సార్. తప్పకుండా అండి. వీళ్ళతో పాటు ఆ పాటలు పాడే వాళ్ళని, ఆ డప్పులు కొట్టే వాళ్ళని, ఆ మిమిక్రీ, ఆ 4 legs ఏ ఉంటాయి కదా, మా వాడు చెప్తున్నాడు. అవునండి, అవునండి. అవన్నీ కలిపి మొత్తం టోటల్ గా గుత్తగా ఇంత అని చెప్తే ఆ గుత్త ఏంటో మా ప్రెసిడెంట్ కి చెప్తాను. అదే రేపు చెప్తానండి, రేపు మార్నింగ్ చెప్పనా? సార్ రేపు కాదు సార్, ఇవాళ ఏదో అనుకుంటే మాకు జనం దగ్గర డబ్బులు అయ్యి వసూలు చేయాలి కదా సార్. ఇంత అనుకున్నాం అనుకో, దాని గురించి మేమంటూ ఒక అండర్స్టాండింగ్ వస్తాం. మీరు ఇంత చెప్పండి, అటు ఇటులో ₹1, అటు ఇటులో ఒక ₹10. ఒక 2 lakhs తీసుకోండి. దేనికండి? మొత్తం ఉండిపోతారు మీరు అందరూ అక్కడ? అక్కడే ఉంటామండి. మరి ఈ రూములు కార్లు మీరు పెట్టుకుంటారా 2 lakhs లోని? అంటే కార్లు పెట్టుకుంటాం, రూమ్స్ మీరు చూడండి సార్. సుధాకర్ నమస్తే. ఈయన స్టార్టింగ్ లోనే గుర్తుపట్టేసావు కదరా? గుర్తుపెట్టాను. అబద్ధం ఆడకండి, గుర్తుపెట్టారా? థ్యాంక్ యూ సుధాకర్. థ్యాంక్ యూ అన్న. బాబు ఆటో మోతీనగర్ ₹10 ఎక్స్ట్రా ఇస్తాను. ఒక్కడివే వెళ్తావా? వెళ్తాను, ఇలాగ డౌన్ దిగిపోయి అక్కడ ఎక్కేస్తాను. కాదు, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఎందుకు వద్దన్నా, నువ్వు ఇటు వెళ్తావు కదా, నేను ఇటు. నిన్నాడు దింపి నేను వెళ్తా. వద్దే బాబు, నీకు దింపాల్సింది చాలా ఉంది. వైట్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన. ఓకే, అది సుధాకర్ తో మాట్లాడిన రాజు గారు. నువ్వు? నేను మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఒకసారి ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్దాం. ఈ అబ్బాయి ఫోన్ కాల్ అంటే వాడికి తెలియకుండా చెప్పమని రా. ఫుడ్ ప్రిపేర్ చేయి, టిఫిన్ తయారు చేయి, సబ్బు బిళ్ళ బాత్రూమ్ లో పెట్టు, టవల్ ముడ్డి కింద పెట్టని చెప్పడం కాదు. ఆటో రాంప్రసాద్ చేద్దాం అనుకుంటున్నాను. అతను ఆటో నడుపుకునేవాడా? ఆటో డ్రైవర్ రాంప్రసాద్ కి ఫోన్ చేద్దాం. హలో, రాంప్రసాద్ గారా అండి? చెప్పండి. నేను గుంటూరు నుంచి రామ్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. మీరు 18th, 29th డేట్స్ ఖాళీ ఉన్నాయండి మీ? ఈ మంత్? ఈ మంత్ అండి. ఏమండి? చెప్పండి. 18th, 29th అండి, మాకు కొంచెం పెద్ద ఈవెంట్లు ఉన్నాయండి. మనకి అమౌంట్ ఎంతైనా పర్లేదు, కానీ మీ టీం వరకు కావాలండి మాకు. సుధీర్, మీరు, గెటప్ సీన్. 18th, 19th అంటే చూసుకోవాలి. ట్రావెలింగ్. అయ్యో, అకామిడేషన్ మొత్తం మేమే చూసుకుంటామండి. ట్రావెలింగ్ చూసుకోవాలి. ఎన్ని స్కిట్లు చేస్తారండి? 3 స్కిట్లు చేస్తాను. ఒక ఈవెంట్ 3 స్కిట్లు చేస్తాం, ఒక ఈవెంట్ 3 స్కిట్లు చేస్తాం. మాకు ఆ స్కిట్ మళ్ళీ నాకు బెల్లం అంటేనే ఇష్టం, ఆ స్కిట్ చేస్తారండి మాకు. అదే ఆ స్కిట్ కొంచెం మొన్న మాకు బాగా నచ్చిందండి, అది చెయ్యాలి. యాంకర్ గా ఒక అమ్మాయి కావాలండి మీతో పాటు. ఉంటారండి? మీరు తీసుకురాగలరండి? మేమే ఒకవేళ ఇంకెవరినైనా మాట్లాడమంటారు? మీరే మాట్లాడుకోండి సార్. 18th, 29th 2 డేట్స్ ఫిక్స్ చేయమంటారండి? ఫిక్స్ చేయండి. అడ్వాన్స్ ఎప్పుడు పంపించమంటారండి? ఇప్పుడు వేసేయమంటారండి? అకౌంట్ ఒకసారి మీ అకౌంట్ నంబర్ మెసేజ్ చేస్తారండి? ఇప్పుడే చేస్తానండి. గెటప్ సీన్ కి మెసేజ్ చేయండి. ఈ నెంబర్ ఫోన్ నెంబర్ మెసేజ్ చేసి కాదండి, గెటప్ సీన్ కి మెసేజ్ చేసి సుధీర్ అన్నకు పంపమని చెప్పండి. సుధీర్ అన్న నాగబాబు గారికి పంపించమని, తర్వాత రోజా గారికి సెండ్ చేయండి. అలా సెండ్ చేస్తూ పోతుంటే ఒక రోజుల్లో ఫోన్ నెంబర్ కి మెసేజ్ చేసి వాట్సాప్ చేసి. అవునండి. కాదండి, ఇప్పుడు లేడీ యాంకర్ కావాలంటే వద్దన్నారు. లేడీ యాంకర్ అయితే అదే అండి,
మీకు వినోద్ తెలుసా? వినోద్ వినోదం తీసుకొచ్చుకోండి, నేను అన్నిటికీ ఉపయోగపడతాడు. సునామీ సుధాకర్ అనబడే ఒక టీం లీడర్ కి ఎప్పుడు టీం లీడర్ అవుతాడో తెలియని ఆటో రామ్ ప్రసాద్ కి మీ ఇద్దరు ఫోన్ చేశారు కాబట్టి సూపర్. గెలిచాడు అని చెప్పాలంటే నిజంగా ఎవరు గెలిచారు మీరే చెప్పాలి. నేనే కదా చాలా సేపు మాట్లాడాను అసలు. నువ్వు చాలా సేపు మాట్లాడావు కానీ హలో సుధాకర్ అనగానే చెప్పండి సార్ అని మిమ్మల్ని గుర్తుపెట్టేశాడు ఆల్రెడీ. సార్ అని ఎందుకంటాడండి నన్ను? లేకపోతే నేను ముసలిరానంత ధైర్యం అన్నండి రాజుగారు అంటాడు. రాజుగారు కింద పెట్టి రాజుగారు. ఇందాక నేను గెలిపించా, ఇందాక మిమ్మల్ని సుధాకర్ గారు గెలిపిద్దాం అనుకున్నారు కానీ గెలవలే. కానీ మొత్తానికి ఈ రౌండ్ లో స్టార్టింగ్ అయితే కన్ఫర్మ్ ఆడు గుర్తుపట్టలేదబ్బా. మధ్య తర్వాత గుర్తుపట్టేశాడు అనుకో అది వేరే విషయం. మా ఆది ఈ రౌండ్ లో గెలిచాడు కాబట్టి ఎలా ఎంత ఇబ్బందిగా ఉంది తెలుసా నాకు. అది కంఫర్ట్ గా ఉందన్నా, నాకు చాలా కంఫర్ట్ గా ఉంది. ఎటు నుంచో గాలి వస్తుంది, ఎటో వెళ్తుంది గాలి. అంటే ఆ రోజుల్లో ఆర్టిస్టులు ఇయ్యే వాడేవారు తెలుసు. అవును బాగా. మీరు పని చేయండి, రేపటి నుంచి ఇప్పి తిరగండి రా, బాగా గాలి వస్తుంది. ఆడ పడితే ఆడ దూరుద్ది, ఆడ పడితే ఆడ బయటకు వస్తుంది. సో మొత్తానికి ఈ నా ప్రాంక్ కాల్ నా ఇష్టంలో ఆది వాస్ ద విన్నర్ కాబట్టి ఓకే మనం నెక్స్ట్ రౌండ్ లో గెలుపుదాం. దాని పేరు నాట. ఈ రౌండ్ ఏంటి అంటే నువ్వు ఒక పార్టిసిపెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయినా ఉండొచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు. ఓకే, నువ్వు ఒక పార్టిసిపెంట్ సెలెక్ట్ చేసుకో, మేల్ అయినా ఫీమేల్ అయినా. వాళ్ళిద్దరితో లవ్ లెటర్స్ రాయిపోయండి, ప్రేమ లేఖలు రాయించండి. ఎవరు లవ్ లెటర్ బాగుంటుందో వాళ్ళు విన్నారు. ఓకే, ముందు ఆడి నువ్వు సెలెక్ట్ చేసుకో. ఈ అబ్బాయి ఎవరో మంచి కుదమట్టంగా ఉన్నాడు, వీడు కావాలి నాకు. దా నువ్వు ఇదా ఓకే, మీ ఇద్దరికి నేను 3 minutes టైం ఇస్తున్నాను. ఇద్దరు కలిసి లవ్ లెటర్ రాయాలి. ఎవరు లవ్ లెటర్ బాగుంటుందో వాళ్ళు విన్నర్స్. ఓకే, వాళ్ళకి నేను ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను. రెడీ? చలో 1 2 3 స్టార్ట్. Your man, I wanna hold your hand and take you to your fantasy. ఓకే, ఫస్ట్ రాజ్ గారు రాసిన లవ్ లెటర్ ఏంటో చదువుతాం. అదే రాయించిన లవ్ లెటర్. నా సక్కనోడు సలీం కి. ఈ అందమైన అనార్కలి రాయినది. ఈ ప్రపంచంలో అందగాళ్ళ లిస్ట్ తీస్తే ఫస్ట్ నువ్వే ఉంటావు అనుకుంటా. నీ గురించేనా రాసింది? పెనం మీద దోశ అన్నాక రాకమన్నదు, నీ మీద ఆశ అన్నాక పోకమందా. మందుంటే తాగుతా, నువ్వు ముందుంటే ఆగుతా, కోస్తే తెగుతా. నువ్వు చూడ్డానికి పల్లీలు అమ్ముకునే వాళ్ళ ఉంటావు, నేను పచ్చళ్ళు అమ్ముకునే దానిలా ఉంటాను. ఇద్దరం కలిస్తే పల్లీలు పచ్చడి అంట. అది మాత్రం నీ ఎదలో ఇవ్వడానికి చోటు, ఎందుకు ఆ ఎదవ డౌటు, నీకు లేకుండా చేస్తా ఏ లోటు, చూడకి చాటు మాటు, వెయ్యకు నా మీద వేటు, ఇంకెందుకు లేటు, ఏ డౌటు లేకుండా వెయ్యి నాకే ఓటు, నీ అక్క అనార్కలే. ఎంత రాసి అక్కందేంటి? నేను లవ్ లెటర్ అడిగా, లాంగ్ లెటర్ అడగలేదు. ఓకే, ఏదో ఉందిలే. మా వాళ్ళు ఇలాగే బాగా లోతుగా ఉంటుంది. ఆ లెటర్ కూడా ముడుచుకుపోయింది, అందుకే మీకు అర్థం కాదు ఆయనలాగే. ఇప్పుడు మా వాళ్ళు నీ లెటర్ నేను చదివే ఓపిక లేక నువ్వే చదువురా. నా ముద్దుల కిట్టమ్మకి. ఎట్టమ్మా? కిట్టమ్మ. కిట్టమ్మా, నీ ముద్దుల కిట్టయ్య రాయనది. అయ్య బాబోయ్, నేను నిన్ను చూస్తే నువ్వు నా ఫ్రెండ్ని చూస్తావు. నువ్వు అంటే తినిపిస్తా పానీ పూరి, నువ్వు నో అంటే వేసుకుంటా ఫ్యాన్కు ఊరి. నువ్వు బట్టలేసుకున్న కెట్ల పాములాగా ఉంటావు. ఒక్కసారి నన్ను వాటేసుకుని కాటేసుకో. ఏంట్రా ఇది కాటేసుకోవటాలేంట్రా? నీ జడ చూస్తే నాకు కోడి తొడ తినాలనిపిస్తుంది. నీ మెడ చూస్తే మసాలా వడ తినాలనిపిస్తుంది.
ఇలా నీలో ఏం చూసినా నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఎందుకు ఇంట్లో కూడి పెట్టట్లేదా? నాకు డిక్కీ బలిసిన కోడి అన్నా, కొవ్వు లేని లేడీ అన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు ఉగ్గుపాలు తాగిన నేను నీ కోసం పెగ్గు బీరు తాగుతున్నా. అయ్యి బాబోయ్, బేసిక్ గా నీకు సిగ్గా లేక మీ నాన్నకు దగ్గా? ఇట్లు కిట్టమ్మకి ప్రేమతో నాన్నకు ప్రేమతో పోయి కిట్టమ్మకి ప్రేమతో వచ్చిందా? అరే ఇప్పుడు చెప్పండి రా, నిజంగా ఎవరు గెలిచాడు చెప్పండి. ఏంటో స్టార్టింగ్ నుంచి ఏదన్నా అదే పోనీలే. ఈ లవ్ లెటర్స్ గేమ్ లో జెన్యూన్ గా గెలిచింది అయితే మా రాజుగారే బా. ఇదిరా యూత్ కి యంగ్ యూత్ కి ఉన్న డిఫరెన్స్. మీరు కుళ్ళు తట్టుకోలేకపోతారు. అతను ఎన్ని కుళ్ళులు చూస్తే ఈ కుళ్ళు తట్టుకున్నాడు, మేము తట్టుకోవట్లే. ఓ పని చేయండి, నేను చాక్లెట్ ఇస్తాను, ఆ అమ్మాయికి ఇచ్చి ఐ లవ్ చెప్పండి. ఒకవేళ ఆ అమ్మాయి నీకు ఐ లవ్ చెప్తే నువ్వు గెలిచినట్టు. చాక్లెట్ కోసం చెప్పి నా లవ్ స్టోరీ ఒకటి చిన్నది గుర్తొచ్చింది, చెప్పొచ్చా? అడిగే లోపలే ఎన్ని ఏంటో ఊరకు చెప్పాలనిపించింది. చెప్పు. అప్పుడు నాది బీటెక్, నా లవర్కి కొంచెం టెక్కు, కానీ నాకున్న లక్కు, అందుకే నాపై పడింది దాని లుక్కు. ఇక్కడ వరకే ప్రాసలు, ఇక్కడి నుంచి ఆ అమ్మాయి మీద ఆశలు. అది బాగా వర్షం కురిసే రోజు అనుకుంటా. ఆ అమ్మాయి కాలేజీలో నడుచుకుంటూ వస్తుంది, నేను వర్షంలో తడుచుకుంటూ ఆ అమ్మాయిని చూసా. ఆ అమ్మాయి వారు చూపు నా మీద విసిరింది, నేను ఒక చిన్న లెటర్ తీసి ఆ అమ్మాయి మీద విసిరా. ఆ రిప్లై కోసం జాబ్ కోసం అప్లై చేసిన వాళ్ళకి ఎదురు చూసా, రాలా. చాలా రోజులైంది. ఫైనల్ గా ఒక రోజు ఆ అమ్మాయి కరుణించి నా ఆశలు చిగురించి లెటర్ వచ్చింది. ఈ అమ్మ అదేదో లవ్ లెటర్ రాకెట్ రూపంలో వస్తుంది అనుకుంటే ఏదో ప్యాకెట్ రూపంలో వచ్చింది. ఏంటా ప్యాకెట్ అని చెప్పి ఓపెన్ చేశా. షుగర్ టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు, తలనొప్పి టాబ్లెట్లు ఉన్నాయి. తీరా ఆరా తీస్తే అప్పుడు అర్థమైంది నేను ఆ అమ్మాయికి ఇచ్చింది నా లవ్ డిస్క్రిప్షన్ కాదు, మా నాన్న మందుల ప్రిస్క్రిప్షన్ అని. ఏది ఎవరికి ఇవ్వాలో తెలియనోడి నీకు లవ్ లెటర్. నువ్వు లవ్ చేస్తావు, ఎంతసేపు నలుపుతావు రా లుంగిని. ఓకే రాజుగారు, మీరు ఏదైనా చేయండి, ఆ అమ్మాయితో డాన్స్ చేయండి, ఈ చాక్లెట్ ఆ అమ్మాయికి ఇచ్చి ఐ లవ్ యూ చెప్పండి. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే మీరు గెలిచినట్టు. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కన్ను లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. లాంటి వాడిని లచ్చగొట్టి సంపమాక కసదీయదు కూడెక్కువ. నీకు తెలుసా ఏంటిది? నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 100 సార్లు భయపడింది. మీరు కళ్ళల్లో చూడలేదు అమ్మాయి కళ్ళల్లో. అదే భయం రా. కాదు, ఆ భయం కాదు. ఆ అమ్మాయి నా జీవితంలో ఇలాంటి మనిషితో డాన్స్ చేస్తానా? ఏ అమ్మాయికైనా లవ్ స్టోరీ చూడాలంటది, నువ్వేంటో హర్రర్ స్టోరీ చూపించావు. హర్రర్ స్టోరీ అది. అసలు అందులో ఎంత డెప్త్ ఉందో చూసారా? ఆ అమ్మాయి ఏమనుకుని చేసినా నేను మహేష్ బాబుతో చేయకపోయినా ఇతనితో చేశానన్న ఆనందం కనిపించింది. చూడండి, కళ్ళు చూడండి, లేకపోతే అడగండి. ఎందుకో నాకు కూడా అమ్మాయి డాన్స్ చూశాక మనోడు డాన్స్ బాగుంది అనిపించింది. సరే ఓ పని చేయి, ఈ చాక్లెట్ పట్టుకో, ఆ అమ్మాయి చేతికి కింద కూర్చొని ఆ అమ్మాయి ఎస్ అని చెప్పేంత వరకు నువ్వు ఐ లవ్ చెప్తూనే ఉండాలి. ఓకే, వెరీ గుడ్. పట్టకపోయినాయి. ఆ అమ్మాయి ఇక్కడ పట్టేసింది. ఆ అమ్మాయి లైట్ గా ఇక్కడ పట్టిందండి. ఇలాగ అన్నాను కప్పుకుని లైట్ గా లేకుండా ఆ అమ్మాయి ఎస్ చెప్పేంత వరకు నువ్వు ఇలానే ఉండాలి. ఇలాగ ఉండిపోతే మొత్తం అలాగ ఉండిపోతానేమో. ఏమైనా ఆ అమ్మాయి ఎస్ చెప్పాలి. నా ప్రేమను కోపంగాను
నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చలియా feel my love. మొత్తానికి లవ్ లెటర్ గేమ్ లో రాజు మనవరాలికి ఐ లవ్ యూ చెప్పడం అనేది ఒక తాత. ఎలా ఎలా ఒప్పుకుంటుంది సమాజం? ఎప్పుడు చచ్చిపోతావో తెలియని నువ్వు. అది మీ తప్పు కాదండి. ఆనాడు లైలా మజున్ని ఎడగొట్టారు, ఈ రోజు మా ఇద్దరిని ఎడగొట్టారు. ఓకే, మొత్తానికి ఈ రౌండ్ బ్రహ్మాండంగా ఆడేశాం కాబట్టి ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు అని డిసైడ్ చేయాలి అంటే ఖచ్చితంగా రాజు గారే. నాకు అర్థమైంది, ఎందుకంటే ఏదన్నా షాక్ విషయాలు ఆయనకి చెప్పకూడదు ఈ టైం. అవును. అలాగే సో మొత్తానికి బ్రహ్మాండంగా రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నీకు ఎలా అనిపిస్తుంది ఈ నా షో నా ఇష్టం గురించి? ఏదో స్టోరీలు చెప్పినా ఒకటే, నాకు చాలా నువ్వు చెప్పి ఎలా అనిపిస్తుంది? పెద్దగా ఏం లేదు కాబట్టి పిలిచి మమ్మల్ని ఇది నా షో నా ఇష్టం చెప్తున్నాను సార్. ఏమంటే మొన్న మేము ఒక ఈవెంట్ కి వెళ్తుంటే 70 సంవత్సరాల తాతలతో పిల్లలు కలిపి అటు వాళ్ళు చూస్తుంటే ఇటు కాలేజీ వాళ్ళు చూస్తుంటే అంతమంది చూస్తుండగా నా కళ్ళారా చూసాను, మీకు కూడా చూపించాను. వెనకాల నుంచున్నారు. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? ఈ షో గురించి నీ అభిప్రాయం ఏంటని అడిగాను. ఇంత గొప్ప హిట్ అయిన షో అని చెప్తున్నాను. ఓకే, మొత్తానికి ఆది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు నా షో నా ఇష్టం. ఎలా ఉంది? నా షో నా ఇష్టం చాలా బాగుంది. యాక్చువల్ గా హిందీలో కామెడీ విత్ కపిల్ ఎలాగో తెలుగులో నా షో నా ఇష్టం చంటి అన్న అలాగా అంతే. అయిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.